Hello learners, welcome to our mathematics channel. So 10th class mathematics English medium content లో ఎక్సర్సైజ్ 1.5 లో ఉన్నటువంటి సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. సో ఈ సెకండ్ పార్ట్ లో అంటే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ లాగరిథమ్స్ ఏ ఉంటాయి మొత్తం ఇందులో కూడా. సో తెలుగు వివరణతో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఈ వీడియోలో సెకండ్ పార్ట్ లో మనం చేయబోయే ప్రాబ్లమ్స్ డీటెయిల్స్ ఏముంటాయి అనేది ఇక్కడ కింద ఇస్తున్నాను చూడండి. ముందుగా ప్రతిసారి ప్రాబ్లమ్స్ చెప్పడానికి ముందు ఒకసారి మీకు గుర్తు చేయడం కోసం లాగరిథమ్స్ వాటి యొక్క ప్రాపర్టీస్ రివ్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.5 లో ఇంత ముందు మనం సెకండ్ ప్రాబ్లం వరకు చేసాం 1 and 2. సో దీనిలో ప్రాబ్లం నెంబర్ 3 and 4 అంటే ఇక్కడ 3 లో 1 to 4 రోమన్ నెంబర్స్ ఉన్నాయి, 4 లో 1 to 5 రోమన్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ ఫిఫ్త్ ప్రాబ్లం ఆల్సో అంటే మొత్తం మీద ఇక్కడ 4 + 5 + 1 10 ప్రాబ్లమ్స్ మనం ఈ వీడియోలో నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ముందుగా టాపిక్ లోకి వెళ్దాం. సో లాగరిథమ్స్ యొక్క లాస్ వాటి యొక్క డెఫినేషన్ ఒకసారి రివ్యూ చేయడం కోసం మళ్ళీ ఇక్కడ మొత్తం మనం ప్రాబ్లమ్స్ చేయడానికి అవసరమైనటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని మళ్ళీ ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఎప్పట్లాగే ఒక ఎగ్జాంపుల్ సహాయంతో మళ్ళీ మనం లాగరిథం యొక్క బేసిక్ డెఫినేషన్ గుర్తు చేసుకుందాం. ఇక్కడ రైట్ సైడ్ రాసేటువంటిది మనం ఒకసారి గమనిస్తే 5³ అని రాశాను నేను, అంటే ఏదో ఒక ఎక్స్పోనెంట్ పవర్ తీసుకున్నాను. సో 5 × 5 × 5 మీనింగ్ అని మనకు తెలుసు. 5 5s are 25, 25 5s are 125 అని మనకు తెలుసు. సో ఇక్కడ 5³ చేస్తే 125 వచ్చింది. ఈ యొక్క ఎగ్జాంపుల్ని గమనించి ఇక్కడ ఉన్నటువంటి దీంతో కంపేర్ చేసుకోండి. a⁴x = n రూపంలో ఏదైనా ఒక ఎక్స్పోనెంట్ మనకు కనిపించినప్పుడు a⁴x బదులుగా నేను 5³ అన్నాను, n రిజల్ట్ బదులు ఇక్కడ 125 అనుకోండి. సో అప్పుడు మనం లాగరిథం ఎలా డిఫైన్ చేస్తాం? లాగరిథం ఆఫ్ n to the base a = x అంటాం. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీనికి క్లారిటీగా 125కి లాగరిథం వాల్యూని మనం చెప్పొచ్చు అనమాట. ఆ రిజల్ట్ వచ్చినటువంటి లాగరిథం ఆఫ్ 125 టు ద బేస్ ఏ అంటే ఇక్కడ 5 కాబట్టి దాని ఆన్సర్ ఏమవుతుంది 3. సో ఈ రెండు మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ప్లేస్లో మనం 5 తీసుకున్నాం, ఎక్స్ ప్లేస్లో 3 తీసుకున్నాం, ఎన్ ప్లేస్లో 125 వచ్చింది. ఒకసారి దాని కంపారిజన్ కోసం ఇక్కడ ఏ ఎన్ అనేవి రెండు కూడా పాజిటివ్ రియల్ నెంబర్స్ అయి ఉండాలంటే మనం తీసుకునేటువంటి బేస్ కానీ వచ్చే రిజల్ట్ కానీ ఎప్పుడు పాజిటివ్ రియల్ నెంబర్ అవుతుంది. ఆ బేస్ 1 కూడా కాదు, అంటే ఎప్పుడు కూడా ఈ బేస్ని 1గా తీసుకోకూడదు లాగరిథం డెఫినేషన్కి అనుకున్నాం. సో ఇందులో మనం ఈ రెండింటిని కంపేర్ చేస్తే అర్థమయ్యేది ఏంటో కూడా చెప్పుకున్నాం. లాగరిథం యొక్క జనరల్ మీనింగ్ ఏమిటి అంటే ఇక్కడ ఇది ఏ క్వశ్చన్ మనం అడిగినట్టు అంటే కూడా చెప్పుకున్నాం. సో వాట్ షుడ్ బి ద పవర్ టు విచ్ 5 మస్ట్ బి రైజ్డ్ టు గెట్ 125 అంటే 5 అనే నెంబర్ని ఏ పవర్కి రైజ్ చేస్తే ఆన్సర్ 125 వస్తుంది అని మన అర్థం అనమాట. సో ఆటోమేటిక్గా దాని వాల్యూ 3 అని మనం చెప్తాం, ఎందుకని 5³ = 125 అంటే ఇది బేసిక్ డెఫినేషన్. ఇక లాగరిథమిక్ లాస్ అన్ని మనం ప్రీవియస్ వీడియోస్లో దీనికి ముందు 2 వీడియోస్ ముందు ఈ లాస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎలా వచ్చాయో. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేయడానికి ఎక్కడో చోట అవసరం కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం ఎప్పట్లాగని. ఒకసారి ఫాస్ట్ రివ్యూ చూద్దాం. సో a⁴log n to the base a = n అంటే దీనిలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఎటువంటి నోటేషన్ అబ్జర్వ్ చేయాలి? ఒక బేస్కి పవర్లో ఎప్పుడైనా అదే బేస్తో లాగరిథం రాసినట్లయితే ఆ లాగరిథం దేనికి రాసామో దాన్నే రిజల్ట్గా రాయాలి. ఇది చెప్పేది ఇక్కడ ఉన్నటువంటి ఈ లా అనమాట. నెక్స్ట్ది log xy to the base a = log x to the base a + log y to the base a. చాలాసార్లు మనం వాడిన ఫార్ములా ఇది చూడండి. అంటే ఒక ప్రోడక్ట్కి లాగరిథం రాయాల్సి వచ్చినప్పుడు అదే బేస్తో ఆ ప్రోడక్ట్లోని టర్మ్స్కి విడివిడిగా లాగరిథమ్స్ రాసి మిడిల్లో ప్లస్ పెడితే సరిపోతుంది. అంటే ఇక్కడ వీటి మధ్య ఇంటూ ఉన్నప్పటికీ లాగరిథమ్స్ విడివిడిగా అప్లై చేసినప్పుడు ప్లస్గా మారుతుంది అనేది నెక్స్ట్ లా. అండ్ సేమ్ ఒక ఫ్రాక్షన్కి లాగరిథం రాసినప్పుడు సేమ్ బేస్తో మనం న్యూమరేటర్కి డినామినేటర్కి విడివిడిగా రాసినప్పుడు మైనస్ వస్తుంది. సో ఇక్కడ మిడిల్లో xy మధ్య ఇంటూ ఉంటే ప్లస్ వస్తుంది, బై ఉంటే మైనస్ వస్తుంది అనేది తర్వాత లా. సో log x/y to the base a = log x to the base a minus log y to the base a. ఇవి మొత్తం మీరు ఒక కంఠస్థ రూపంలో వచ్చేసినటువంటి ఫార్ములాస్ అన్నమాట. ఇక నెక్స్ట్ది log x to the power of m to the base a అంటే ఎప్పుడైనా మనం లాగరిథం అనేది ఒక పవర్ వాల్యూ కనుక్కునేటప్పుడు ఆ పవర్లో ఉన్న వాల్యూ మిగిలిన లాగరిథంకి కోఎఫిషియంట్గా ఇంటూలో చేసుకోవచ్చు అని మనం చాలాసార్లు వాడిన ఫార్ములా. సో m అనేది ముందుకు వస్తుంది ఇక్కడ. సో m × log x to the base a. ఇన్ ద సేమ్ వే ఇక్కడ x⁴m బేస్ కూడా a⁴n ఉన్నప్పుడు ఈ mతో పాటు n కూడా ముందుకు తీసుకురావచ్చు. m/n log x to the base a అని చెప్పి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక log a to the base a చాలా ప్రాబ్లమ్స్లో మనకు ఉపయోగపడేది. log a to the base a అంటే ఒక నెంబర్ యొక్క లాగరిథం సేమ్ బేస్కి ఎప్పుడు కూడా 1 అవుతుంది, బికాజ్ a⁴ a కాబట్టి.
ఆల్సో log 1 టు ద బేస్ ఏ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ 1 ఉంది, బేస్ 1 కాదు, మనకి ఎలాగో కండిషన్ ప్రకారం బేస్ 1 కాదు, అదర్ బేస్ ఏదైనా అవ్వచ్చు. పాజిటివ్ నెంబర్లో 1 కాకుండా ఏ బేస్ అయినా ఇక్కడ ఉండొచ్చు. బట్ 1కి లాగరిథం మనం ఎక్కడైనా కనుక్కోవాల్సి వస్తే డైరెక్ట్ 0 రాయొచ్చు, బికాజ్ ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 వెన్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అండ్ 1 అనమాట. సో ఇవి మొత్తం లాస్. ఇప్పుడు ఈ ఎక్సైజ్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం చూస్తాం. ఏ ప్రాబ్లమ్స్ చేయడానికైనా ఖచ్చితంగా వీటిలో ఏవో కొన్ని మనకు అవసరం అవుతూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. సో ఎక్సైజ్లో ఆల్రెడీ సెకండ్ ప్రాబ్లం ఇంతకుముందు మనం చేసాం కాబట్టి నెక్స్ట్ అంటే 1, 2లో రోమన్ నెంబర్స్ పూర్తి చేసాం. థర్డ్ ప్రాబ్లం నుంచి ఇప్పుడు మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. థర్డ్ ప్రాబ్లంలో మళ్ళీ రోమన్ నెంబర్స్ ఉన్నాయి. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఎవాల్యుయేట్ అంటే విలువ కనుక్కోండి. ఇక్కడ ఇచ్చిన వాటి ప్రతిదానికి విలువ మనం చెప్పాలి. ఎలా కనుక్కోవాలి? ఎక్స్ వైలలో, అంటే ఇక్కడ ఎక్స్ అండ్ వై రూపంలో వాల్యూ చెప్తే చాలు. డైరెక్ట్ నెంబర్లో ఆన్సర్ మనకి రాకపోయినా అక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ అండ్ వైలో ఎక్స్ప్రెస్ చేయాలి ప్రతిదీ. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్, అందుకే ఎక్స్ వైల్ అంటే ఏమిటి ఇక్కడ ప్రాబ్లంలో ఉంచండి. ఎక్స్ ఈక్వల్ టు log 3 టు ద బేస్ 2, అంటే log 3 టు ద బేస్ 2 ఎక్కడైనా వస్తే దాన్ని ఎక్స్ గా తీసుకోవచ్చు అనమాట. అండ్ y ఈజ్ ఈక్వల్ టు log 5 టు ద బేస్ 2. చూడండి మొత్తం అంటే ఈ ప్రాబ్లం ఇండైరెక్ట్గా ఏం అడిగినట్టు, మనకి ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ని log 15 టు ద బేస్ 2 ఉంది, దాన్ని మనం ఈ రెండు పదాల్లోకి మార్చాలి. అంటే log 3 అనే టర్మ్స్ లోకి log 5 సేమ్ బేస్ అక్కడ ఉంది చూడండి. సో ఇప్పుడు ఇది ఎలా చేయొచ్చు. సో ప్రాబ్లం నెంబర్ 1లో లాగరిథమ్ ఆఫ్ 15 టు ద బేస్ 2. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే log 15 మాత్రమే అక్కడ ఉంది. యాక్చువల్గా 2 బేస్లో దాన్ని రాయలేము. బట్ మనకి క్వశ్చన్లో అబ్జర్వ్ చేయండి, ఎక్స్ అండ్ వై అనేవి ఇక్కడ మెయిన్. ఈ ఎక్స్ వైలో కన్వర్ట్ చేయాలి కాబట్టి log 3, log 5 అనే పదాలు రావాలి. మన దగ్గర ఏముంది 15. సో మనకి 15 అనే టర్మ్కి 3, 5కి మధ్య రిలేషన్ ఉందా లేదా ఆలోచించండి. ఎందుకంటే మనకి ఇక్కడ 3, 5 అనే లాగరిథమ్స్ తప్పించాలి. సో ఆటోమేటిక్గా మనకు తెలుసు 15 ఈక్వల్ టు 3 5s అని. 3 5s 15 కాబట్టి ముందు ఈ టర్మ్స్లోకి మారాలంటే దీన్ని ఇలా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది మనం. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాస్తున్నాం, లాగరిథమ్ ఆఫ్ 15 రాయకుండా దాని ప్లేస్లో 3 × 5గా రాసుకుంటున్నాం ఒక ప్రోడక్ట్ కింద. బేస్ ఎంత ఉందండి 2. ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏ రూపంలో కనిపిస్తుంది, లాగరిథమ్ ఆఫ్ 15గా ఒక డైరెక్ట్ ఒక నెంబర్తో లాగరిథమ్ ఉన్నదల్లా ఒక ప్రోడక్ట్ యొక్క లాగరిథమ్గా మారింది. అంటే ఇక్కడ లాగరిథమ్ ఉన్న టర్మ్స్ ఒక ప్రోడక్ట్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ మధ్యలో ఇంటూగా వచ్చిందో మనం ఇప్పటికి ముందే చెప్పుకున్నాం ఏ ఫార్ములా అయితే ఇక్కడ అప్లై చేయొచ్చు అనేది. సో ఇది చూసిన వెంటనే మనకి ఏం గుర్తుకు రావాలి అంటే లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై రూపంలో ఉంది ఇది. log xy టు ద బేస్ ఏ ఆల్రెడీ మనకు తెలుసు, log x టు ద బేస్ ఏ ప్లస్ log y టు ద బేస్ ఏ. సో అందుకే ఆ ఫార్ములాలు ఎంత ముఖ్యం అనేది చూడండి. సో ఖచ్చితంగా మనం ఏ ఫార్ములా అయితే అక్కడ అప్లై చేస్తున్నామో దాన్ని ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్లో ఈ రెండు కంపేర్ చేసినప్పుడు xy బదులుగా ఇక్కడ 3 5 ఉన్నాయి. x ఇంటూ వై బదులు 3 × 5. సో log x ఒక పదం రావాలి, log y ఒక పదం రావాలి, మిడిల్లో ప్లస్ రావాలి, బేస్ మాత్రం 2 అన్నిటికి. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందని, అందుకే ఫస్ట్ టర్మ్ log 3 టు ద బేస్ 2, అక్కడ ఇంటూ ఉన్నప్పటికీ ఇక్కడ ప్లస్ log 5 టు ద బేస్ 2. సో ఇప్పుడు మనం గమనిస్తే వీటి వాల్యూస్ కూడా మనం చెప్పలేం. బట్ ఏవైతే అక్కడ వాడు ఎక్స్ అండ్ వై అని మెన్షన్ చేసి ఇచ్చాడో అవి రప్పించండి చూడండి. log 3 టు ద బేస్ 2 ఎక్కడ వచ్చినా దాన్ని ఏమని తీసుకోవచ్చు, ఎక్స్ అని. log 5 టు ద బేస్ 2 బదులు వై అని. అడిగిన క్వశ్చన్ కూడా వీటిని ఎలా ఎవాల్యుయేట్ చేయమన్నాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ వైలోకి మార్చి వదిలేస్తే చాలు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం, దీని బదులు ఎక్స్ అని, దీని బదులు వై అని ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో log 3 టు ద బేస్ 2 బదులు ఎక్స్ ప్లస్ log 5 టు ద బేస్ 2 బదులు y. సో ఆన్సర్ ఈస్ x ప్లస్ y. చూడండి ప్రాబ్లం అయిపోయింది. ఇందువల్ల మనం అడిగిన క్వశ్చన్ దాని విలువని నంబర్స్లో కనుక్కోమని కాదు, x అండ్ y లో కనుక్కోమని. x y లైక్ టర్మ్స్ కాదు, ఇంకా వాటిని ప్లస్ చేయలేం కాబట్టి x ప్లస్ y ఇస్ ద ఆన్సర్. సో చూడండి చాలా సింపుల్ ప్రాబ్లం అనమాట. 3 5s అనే ఐడియా మనకు వచ్చి ఈ ఫార్ములా తెలిస్తే చాలు. సో ఇటువంటివే ఇందులో అన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ ప్రాబ్లంలో 3 and 5 ఉన్నాయి కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా రాబోయే ప్రాబ్లమ్స్ కూడా ఈ 3 and 5 టర్మ్స్లోకి మార్చడానికి మనం ప్రయత్నించాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో సెకండ్ సేమ్ క్వశ్చన్ అన్నిటికీ సేమ్ కదండి. ఎవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఇట్ ఈస్ గివెన్ x ఈక్వల్ టు log 3 టు ద బేస్ 2, y ఈజ్ ఈక్వల్ టు log 5 టు ద బేస్ 2. కామన్ క్వశ్చన్. సో అడిగిన చూడండి ఇక్కడ లాగరిథమ్ ఆఫ్ 7.5 టు ద బేస్ 2. సో ముందుగా ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూని రాస్తున్నాను, లాగరిథమ్ ఆఫ్ 7.5 టు ద బేస్ 2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 7.5 ఉంది మన దగ్గర. మరి మనకేమో రిలేషన్ 3 5లకు కావాలి. అప్పుడు మనం ఎలా ఆలోచించాలంటే ఎప్పుడు కూడా 7.5 అంటే డెసిమల్లో ఉన్నదాన్ని మనం ఇక్కడ
అది 7.5 అండి. 7.5 అంటే 15లో సగం అని తెలుసు, లేదా దాన్ని మనం డెసిమల్ని పోగొట్టడానికి ట్రై చేసినప్పటికీ ఇలా రాయాల్సి ఉంటుందని మనకు తెలుసు. 75/10. 7.5 అంటే బైలో ఏం లేదనుకుంటే ఈ డెసిమల్ ఇక్కడ ఒకటి ముందుకు జరిపితే అడుగును కూడా ఒక 0 వస్తుందని మనకు తెలుసు. సో 75/10 మీరు క్యాన్సిల్ చేసి చూస్తే పై టేబుల్ 2 5s are 10 అవుతుంది, 15 5s are 75. అంటే చూడండి 15/2 ఇది 15లో సగం అండి. 15లో సగం అనే కాన్సెప్ట్ రావడం వల్ల ఇక్కడ ఉపయోగం ఉంది. ఎందువల్ల 15ని ఆటోమేటిక్గా మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు, 3 గాను 5 గాను మార్చొచ్చు. బైలో 2 ఉన్నప్పటికీ ఇక్కడ ఎలాగో లాగరిథం బేస్ 2 కాబట్టి ఆ 3 పదాల వల్ల మనకి అది సింప్లిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇదే స్టెప్ మనం ఇక్కడ రాస్తాం. సో నెక్స్ట్ స్టెప్లో దీన్ని యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తున్నాను నేను. లాగరిథం ఆఫ్ ఈ 7.5 బదులుగా ఏమని రాస్తున్నాం, 75/10. 7.5 అన్నా 75/10 అన్నా ఒక్కటే, ఎందువల్ల ఇక్కడ డెసిమల్ ముందుకు జరిపి బైలో 10 వేస్తాం. ఇప్పుడు దీనికి క్యాన్సిలేషన్ కూడా మనం చూపించవచ్చు. 75లోను 10లోను 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 టైమ్స్, ఇందులో 15 టైమ్స్. సో మనకి ఆటోమేటిక్ ఈ స్టెప్లో ఏమని వచ్చింది, log 15/2 అనే పదం కింద వచ్చింది అనమాట, ఒక ఫ్రాక్షన్ బేస్ 2 అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం దేంతో కంపేర్ చేయొచ్చు, log x/y రూపంలో ఉంది బేస్ a. సో log x/y అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, log x మైనస్ log y. మనకు ఒక ఫ్రాక్షన్కి లాగరిథం రాయాలంటే న్యూమరేటర్కి డినామినేటర్కి లాగరిథం రాసి మిడిల్లో మైనస్ పెట్టాలని చెప్పుకున్నాం. సో దీన్ని ఇప్పుడు కంపేర్ చేసుకోండి, x/y బదులుగా 15/2 ఉన్నాయి కనుక x ప్లేస్లో 15 వస్తుంది, y ప్లేస్లో 2 వస్తుంది, బేస్ a ప్లేస్లో మాత్రం 2a వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు రాస్తున్నాం. సో దాన్ని ఎలా రాయొచ్చండి, log 15 to the base 2 మైనస్ log 2 to the base 2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లం, దీనికి బిఫోర్ ప్రాబ్లం అవుతుంది. log 15 to the base 2 ఇంతకుముందే చేసాను చూడండి. 15 వస్తే మళ్ళీ ఏం చేయాలి, మనం ఎలా కన్వర్ట్ చేయాలి, 5 గాను 3 గాను మార్చుకోవాలి కనుక 15 బదులుగా మళ్ళీ ఎలా రాస్తాం, 3 into 5గా రాసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ log 15 ప్లేస్లో 3 into 5 to the base 2. ఇక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఈ రూపంలో ఉంటుంది, ఇక్కడ కూడా ఒక ఫార్ములా అప్లై అవుతుంది, log a to the base a రూపంలో ఉంది డైరెక్ట్గా. చూడండి రెండు ఒకటే, 2ని మళ్ళీ బేస్ 2 గానే లాగరిథం తీసుకుంటున్నాం కాబట్టి log a to the base a వస్తే దాని ఆన్సర్ ఎంతండి, 1. సో ఇన్ ద సేమ్ వే log 2 to the base 2 is also 1. ఇక నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ మనం దీన్ని ఎలా కంపేర్ చేస్తామో ఇంతకుముందు ప్రాబ్లం కూడా, అంటే ఫస్ట్ ప్రాబ్లం కూడా దీంట్లో ఒక పార్ట్ అనమాట. log 3 into 5 అంటే మళ్ళీ ఇది log x/y ఇందాక రాస్తాం, ఇప్పుడు log x into y అనేటువంటి ఫార్ములా మళ్ళీ అప్లై చేయాలి. సో లాగరిథం ఆఫ్ xy ఆర్ x into y to the base a ఉంటే దాని రిజల్ట్ ఏమవుతుంది, log x plus log y. అంటే చూడండి టోటల్గా ఈ 3 లాగరిథమిక్ లాస్ ఈ ప్రాబ్లంలో ఉపయోగపడతాయి అనమాట. సేమ్ వే దీనికి అప్లై చేస్తే xy బదులు 3 5 కాబట్టి, సో నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఏం రాస్తాం, log 3 to the base 2 ప్లస్ log 5 to the base 2 మైనస్ 1 ఆల్రెడీ ఉంది. సో మనల్ని ఎక్స్ప్రెస్ చేయమనేది xyలో అయినప్పుడు xy అనే పదాలు వచ్చిన తర్వాత ఇంకా నెంబర్ ఉన్నప్పటికీ మనకి ప్రాబ్లం లేదు, xyలో ఎక్స్ప్రెస్ చేసామా లేదా మాత్రమే కావాలి. ఇంకా దీన్ని ఏం చేంజ్ చేయలేం, ఇందులోంచి తీయలేం కాబట్టి log 3 to the base 2 బదులు ఏమని రాసుకోవాలి, x వాల్యూ అది. log 5 to the base 2 అంటే y వాల్యూ. సో ఇది x ఇది y అనేది సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. సో ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, x ప్లస్ y మైనస్ 1. చూడండి ఫైనల్గా మనం x అండ్ yలో దీన్ని ఎక్స్ప్రెస్ చేసినట్టు అయిందనమాట, xyలో. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. సో ప్రాబ్లం నెంబర్ 3, సేమ్ క్వశ్చన్, xyలో చెప్పాలి, xyలో సేమ్, బట్ ఇక్కడ ఇచ్చింది చూడండి, లాగరిథం ఆఫ్ 60 to the base 2. లాగరిథం ఆఫ్ 60 to the base 2 అంటే 60 అనే నెంబర్ని మనం 3 and 5లు 2లు వచ్చేలాగా రాయాలన్నమాట. సో ఇటువంటి వాటికి మీకు తెలిసిందే, అలాంటి నెంబర్స్ మనకి ఇచ్చినప్పుడు ఒకటే సింగిల్ నెంబర్ కనపడింది అంటే ఫ్యాక్టరైజేషన్ అనేది ఇంకా బెస్ట్ వే అనమాట, దానికి ఫ్యాక్టరైజేషన్ చేయడమే. సపోజ్ మనకు తెలిసినటువంటి 2 టేబుల్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, 0 ఉంది కాబట్టి 5 or 2 ఏదైనా చూడొచ్చు. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 60లో చూడండి, 30 టైమ్స్. అగైన్ 2 టేబుల్ మనకు తెలుసు 15 టైమ్స్. 15 అనగానే మళ్ళీ మనకు తెలుసు 3 or 5 కాబట్టి 3 టేబుల్ చూసినట్లయితే 5 టైమ్స్. ఇప్పుడు ఓవరాల్గా 60ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 3 5 వచ్చేలా ఎలా వస్తాయో మనకు తెలిసింది. 2 స్క్వేర్ అంటే 2 టైమ్స్ వచ్చింది, ఒక 3 ఒక 5 అనమాట. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి 60 ప్లేస్లో మనం రాస్తాం. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాయొచ్చు, లాగరిథం ఆఫ్ రాసి 60 రాయకుండా వీటిని రాస్తున్నాం చూడండి, ఏమని 2 స్క్వేర్ ఇంటూ 3 into 5 బేస్ ఎంత 2.
ఓకే, సేమ్ ఇక్కడ వచ్చిన వాల్యూనే 2² × 3 × 5 అనే వాల్యూని ఇక్కడ రాసాం. ఇప్పుడు ఇక్కడ 3 భాగాలుగా ఇది విడిపోయింది. ఇంటూ ప్రోడక్ట్ వచ్చింది, 3 పదాలు వచ్చాయి కాబట్టి ఈ 3 పదాలు కూడా సెపరేట్ లాగరిథమ్స్ రాస్తాం. మళ్ళీ మనకి లాగ్ xy ఆ మోడల్లో ఉన్నది అనమాట. కానీ ఇక్కడ ఇంటూలో ఉన్న బదులు మిడిల్లో ఏం రావాలి, ప్లస్ రావాలి. సో దానికి అవసరమైనటువంటి మనకి కాన్సెప్ట్ ఏంటి, ఆల్రెడీ ఇక్కడ రాస్తున్నాను. లాగరిథమ్ ఆఫ్, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 3 మెన్షన్ చేస్తున్నాను. xy z అనుకోండి టు ద బేస్ a. మనం ఇంతకు ముందు xyకే చెప్పారు కదా అనుకోవచ్చు. అంటే ఆల్రెడీ అదొక టర్మ్గా తీసుకుంటే మళ్ళీ ఇంకో టర్మ్ యాడ్ అయినా ఆ ప్లస్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అది కేవలం 2 పదాలు కాదు, ఇంటూలో ఎన్ని టర్మ్స్ ఉన్నా మిడిల్లో ప్లస్లు అవుతాయి. సో దీన్ని ఎలా రాయొచ్చు మన ఆన్సరు, log x టు ద బేస్ a ప్లస్ log y టు ద బేస్ a ప్లస్ log z టు ద బేస్ a. సేమ్ ఈ కాన్సెప్ట్ని ఆధారంగా తీసుకుని ఇప్పుడు ఈ స్టెప్ ఇక్కడ ఏం రాయగలుగుతాం, లాగ్ ఫస్ట్ టర్మ్ చూడండి, ఇక్కడ నేను xyz బదులు ఇది xyz ఇలా ఉంది. అంటే ఫస్ట్ ఉన్నది 2². సో ఆ 2² 4 అని కూడా రాయకుండా అలాగే ఉంచేస్తాం. ఎందుకని మనకు కావాల్సింది బేస్ 2 కాబట్టి ఇది 2లోనే ఉండాలి. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఏం రాస్తున్నాను, ఈ 2² రాస్తాను. సో log 2² టు ద బేస్ 2 ప్లస్ log 3 టు ద బేస్ 2 ప్లస్ log 5 టు ద బేస్ 2. ఇప్పుడు మనకి ఫస్ట్ది చూసినట్లయితే మళ్ళీ మనకు తెలిసిందే, ఈ పవర్ రూపంలో ఎప్పుడైతే ఉందో లాగరిథం తర్వాత ఆ పవర్ అనేది ముందుకు వస్తుంది అనేది ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్లో చూసాం. సో దానికి రిలేటెడ్గా ఉన్న ప్రాపర్టీ కూడా ఇక్కడ రాస్తున్నాను. లాగ్ ఉండి ఎప్పుడైనా మనకి సపోజ్ x టు ద పవర్ ఆఫ్ n బేస్ a ఈ రూపంలో ఉంటే ఈ n అనేది ముందుకు వస్తుంది, n ఇంటూ log x బేస్ a. అంటే మొత్తం ఫార్ములా రిలేటెడ్ అన్నమాట ఈ ప్రాబ్లమ్స్ అన్ని. సో ఇప్పుడు ఏం రావాలి, దాంతో కంపేర్ చేస్తే ఈ n ప్లేస్లో ఉన్నది ముందుకు రావాలి, మిగిలింది యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. ఇక log 3 బేస్ 2 అంటే ఇదిగో మళ్ళీ ప్రాబ్లంలో కలండి. log 3గా మార్చమన్నాడు. log 3 బేస్ 2 ఉంటే అక్కడ x రాసుకోవచ్చు, log 5 బేస్ 2 ఉంటే అది y రాసుకోవచ్చు. ఈ 3 మార్పులు ఇక్కడ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది, 2 ముందుకు వస్తుంది. 2 ఇంటూ log 2 టు ద బేస్ 2 ప్లస్ ఇది ఆల్రెడీ x, ఇది x అండ్ ఇది y, x ప్లస్ y. సో ఇంకా ఇందులో మనం చేయగలిగింది ఏంటి, ఇది ఒక్కటే సింప్లిఫికేషన్. log 2 టు ద బేస్ 2, log 2 బేస్ 2 అంటే మళ్ళీ మనకు తెలుసు దానికి రిలేటెడ్ ఫార్ములా, సేమ్ బేస్తో ఉన్నటువంటి లాగరిథం ఏదైనా కూడా 1 అవుతుంది. log a టు ద బేస్ a ఈక్వల్ టు 1 కాబట్టి సో ఈ ఫస్ట్ స్టెప్లో ఏమవుతుంది, 2 ఇంటూ 1 ప్లస్ x ప్లస్ y. సో ఓవరాల్గా 2 1s are 2 కనుక మనకి ఎంత వచ్చిందండి, 2 ప్లస్ x ప్లస్ y. సో ఇదే మనం xyలో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఈ 2ని దీనికి యాడ్ చేయలేం కాబట్టి ఇంకా అక్కడతో ప్రాబ్లం అయిపోయింది. చూడండి, log 60గా ఉన్నదాన్ని చివరికి ఎలా మార్చాం, xyలో ఎక్స్ప్రెస్ చేస్తాం. xy అంటే ఏంటనేది మళ్ళీ మనకి ఇక్కడ తెలుస్తుంది. x అంటే log 3 అని, y అంటే log 5 అని అర్థం. ఇది రోమన్ నెంబర్ 3. దీంట్లో ఉన్నటువంటి ఫైనల్ ప్రాబ్లం ఇదే మెథడ్లో 4. సో రోమన్ నెంబర్ 4లో సేమ్ క్వశ్చన్తో అడిగినటువంటి ఏంటంటే ఈసారి సేమ్ నెంబర్ ఇలాగే ఒక వేరే నెంబర్ 6750 అనే నెంబర్ని తీసుకుని ఇదే విధంగా ఫ్యాక్టరైజేషన్ చేసి మనం 3 కానీ 5 కానీ 2 కానీ ఈ పదాల్లో మనం మార్చవలసి ఉంటుందన్నమాట. సో ప్రాబ్లంలో మళ్ళీ బిగినింగ్ స్టెప్ ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. log 6750 టు ద బేస్ 2. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ముందు అసలు ఈ 6750ని ఫ్యాక్టరైజేషన్ ఇక్కడ మనం చూపిస్తున్నాం. సో చివరి 0 ఉంది కాబట్టి 2 or 5 ఏదైనా మళ్ళీ ఇంత ముందులాగా మనం చూసుకోవచ్చు. సపోజ్ 2 టేబుల్తోనే వెళ్దాం. 6లో 3 2s, 7లో కూడా 3 2s, 1 మిగిలిపోతుంది. ఇప్పుడు 15లో 7 2s 14 అవుతుంది, 1 మిగిలిపోతుంది, 10 అవుతుంది కాబట్టి చివరికి 5. సో ఎప్పుడైతే ఒకసారి 2 టేబుల్ చూసామో లాస్ట్న 5 వచ్చింది కాబట్టి ఇంక మనం ఆలోచించకుండా 5 టేబుల్ కూడా చూడొచ్చు. 5 అన్నప్పుడు చూడండి, 33లో 6 5s are 30, 3 మిగిలి 37 అవుతుంది. 7 5s are 35, 2 మిగిలిపోతుంది, 25 అవుతుంది, 5. ఓకే, 675. మళ్ళీ 5 క్యాన్సిల్ అయింది కనుక 5 టేబుల్ చూస్తున్నాం. ముందు 6లో 1 టైం, నెక్స్ట్ 17 అవుతుంది కాబట్టి 3 టైమ్స్, 2 మిగిలిపోయి 25 అవుతుంది కాబట్టి 5 టైమ్స్. అగైన్ 5 వచ్చింది కాబట్టి మళ్ళీ 5 టేబుల్. ముందు 13లో 5 2 5s are 10, 3 మిగులుతుంది, 35లో 7. ఎప్పుడైతే 27 ఎంటర్ అయిందో మనకు తెలుసు ఇంకా దానికి ఏకైక ప్రైమ్ ఫ్యాక్టర్ 3. 9 3s are 27, అగైన్ 3 టేబుల్ 3 టైమ్స్. టోటల్గా చూసారు కదా, దీనికి కూడా 2 5 3 మాత్రమే మనకి ఫ్యాక్టర్స్గా ఉన్నాయి. 2 ఒకసారి వచ్చింది, 3లు మొత్తం 3 టైమ్స్ వచ్చాయి, 5లు మొత్తం 3 టైమ్స్ వచ్చాయి. సో టోటల్గా దీన్ని ఏదో ఒక వరుసలో మనం ఎలా అయినా రాయొచ్చు. మనకు తెలిసిందే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వరుస ప్రకారం ఒక 2 ఉంది, 3లు మొత్తం ఎన్ని ఉన్నాయండి, మొత్తం 3 ఉన్నాయి. చూడండి, 3 క్యూబ్ అనొచ్చు. 5లు మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, 5 క్యూబ్ అనొచ్చు అనమాట. సో ఏది ముందు ఏదైనా ప్రశ్న పర్లేదు. జనరల్గా మనం x ఉంది y ఉంది కాబట్టి ఫస్ట్ 3ల గురించి తర్వాత 5లు ఒక వరుసలో రాద్దాం. సో
2 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అనమాట మనకి ఇచ్చిన వాల్యూ మొత్తం. దాన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ప్రాబ్లంలోనే మీరు చూపించవచ్చు, కాకపోతే రైట్ సైడ్ కానీ ఇలా మిడిల్లో అయినా మనం చూపించవచ్చు. ఎగ్జామ్లో ఇచ్చినప్పటికీ దీని ఫ్యాక్టరైజేషన్ కూడా ప్రాబ్లంలో మనం చూపించుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తాం, అందుకే లాగరిథమ్ ఆఫ్ 6715 ఇప్పుడు మనం విడగొడుతున్నాం కాబట్టి 2 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అనేటువంటి టర్మ్ మొత్తానికి రాస్తాం బేస్ 2. సో మళ్ళీ మీకు సేమ్ ఇందాక చెప్పినట్టే ఈ మోడల్లో వచ్చింది. లాగరిథమ్ ఆఫ్ సమ్ ఎక్స్ వై జెడ్ ఇంటూల్లో ఉన్న ఫార్మేట్లో వచ్చింది కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చండి, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్. సో వీటన్నిటికీ కూడా బేస్ ఏ మనం మెన్షన్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా ఇందులో ప్రతిదానికి ఈ బేస్ని రాసుకుంటూ వెళ్తే లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ, లాగ్ వై టు ద బేస్ ఏ, లాగ్ జెడ్ టు ద బేస్ ఏ కాబట్టి మొట్టమొదటి టర్మ్ ఏమొస్తుంది, లాగ్ 2 టు ద బేస్ 2 ప్లస్ సెకండ్ టర్మ్ ఇది కనుక ఏమవుతుంది, లాగ్ 3 క్యూబ్ టు ద బేస్ 2 ప్లస్ థర్డ్ టర్మ్ ఇది కాబట్టి ఇక్కడ కూడా 5 క్యూబ్ టు ద బేస్ 2 అనమాట, లాగ్ 5 క్యూబ్ టు ద బేస్ 2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3 క్యూబ్ 5 క్యూబ్ ఇలా మనకి ఎక్స్పోనెంట్స్ రూపంలో ఎందుకు ఉంచుతున్నాం, మనకు కావాల్సింది కూడా లాగ్ 3 లాగ్ 5 అనే టర్మ్సే కనుక మళ్ళీ 3 క్యూబ్ లేదా 5 క్యూబ్ వాల్యూస్ రాయడం చేయకూడదు. సో ఇందులో నెక్స్ట్ స్టెప్లో మనం దీన్ని కంటిన్యూ చేస్తాం. లాగ్ 2 టు ద బేస్ 2 అన్నప్పుడు అది తెలుసు మనకు 1 అని. అలాగే ఈ 3 ముందుకు వస్తుంది కాబట్టి 3 ఇంటూ లాగ్ 3 టు ద బేస్ 2. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ 3 ముందుకు వస్తుంది కాబట్టి 3 ఇంటూ లాగ్ 5 టు ద బేస్ 2. ఓకే, ఇక్కడ చూసారు కదా లాగ్ 2 బేస్ 2 వాల్యూ 1. వీటికి మనం ఇప్పుడు రెండు ఫార్ములాలు వాడాం, సేమ్ బేస్ ఉంటే 1 అని, అలాగే పవర్లో ఉన్నది ముందుకు వస్తుంది అని. సో దాని రిలేటెడ్ ఫార్ములాస్ కూడా నేను ఇక్కడ మళ్ళీ సిన్స్ అని చూపిస్తున్నాను. మొట్టమొదటి ఏంటి, లాగ్ ఏ టు ద బేస్ ఏ బదులు 1 రాస్తాం. అండ్ దీంతో పాటు లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n రూపంలో ఉన్నదాన్ని లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n బేస్ ఏ బదులుగా n ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ రాస్తాం. సో ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. ఈ 1 ఎలా వచ్చింది అంటే దీన్ని బట్టి లాగ్ ఏ టు ద బేస్, ఈ రెండింటికి ఎలా రాస్తాం, పవర్లో ఉన్నది ముందుకు వచ్చింది. సో ఇది ఈ ఫార్ములా అనమాట. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే లాగ్ 3 బేస్ 2 కానీ లాగ్ 5 బేస్ 2 రాగానే ఏం రాయాలి, వాటిని ఎక్స్ రాయాలి. లాగ్ 3 బేస్ 2 మీన్స్ ఎక్స్, లాగ్ 5 బేస్ 2 మీన్స్ వై. ఇది ఆల్రెడీ గివెన్ ఇన్ ద ప్రాబ్లం అనమాట. సో వాటి బదులు అవి ఎక్స్ వైలు రాసేస్తే ఫైనల్గా ఈ స్టెప్ ఏమొస్తుందండి, 1 బదులు 1, 3 బదులు 3. బట్ ఈ లాగ్ 3 బేస్ 2 మొత్తం ఎక్స్ అయిపోయింది, ప్లస్ ఇక్కడ కూడా 3 బదులు 3 ఇది మొత్తం వై అయిపోయింది. 3x ప్లస్ 3y. అలాగని ఈ రెండు యాడ్ చేయకూడదు, లైక్ టర్మ్స్ కాదు కనుక ఓవరాల్గా ఈ 3 లైక్ టర్మ్స్లో ఏమీ లేవు ఇందులో కూడా. ఇది సింగిల్ నెంబర్, ఇది ఎక్స్ టర్మ్, ఇది వై టర్మ్ కాబట్టి ఇదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో దీని వాల్యూ కూడా మనం ఎలా చెప్పగలిగాం, ఎక్స్ వాల్యూ ఎక్స్ప్రెస్ చేయగలిగాం. దీంతో ఈ 3లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంలోకి వస్తాం. సో చూడండి, ఫోర్త్ ప్రాబ్లంలో ఉన్న క్వశ్చన్, ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్. సో ఫస్ట్ ప్రాబ్లం 4లో లాగరిథమ్ ఆఫ్ 1000 అని ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ మీకు లాగ్ 1000 అంటే మనం వాల్యూ కూడా కనుక్కోవచ్చు. లాగ్ 1000 అనేది ఇక్కడ బేస్ ఏమి ఇవ్వలేదంటే బేస్ 10 క్యూబ్ 1000 కాబట్టి దీని ఆన్సర్ 3 అని చెప్పేయచ్చు. బట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ కాదు ఇక్కడ క్వశ్చన్, ఎక్స్పాండ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా, ఎక్స్పాండ్ రూపంలో ఉన్న ప్రాబ్లమ్స్ చేసాం. ఇప్పుడు కూడా ఎక్స్పాండ్ అంటే ఏంటంటే దాన్ని ఇప్పుడు సింగిల్గా ఉన్నటువంటి లాగరిథమ్ని పెంచడం, ఎక్కువ పదాలు వీలైన ఎక్కువ పదాలు చేస్తే దాన్ని ఎక్స్పాండ్ అంటాం. అంతే తప్ప ఇక్కడ వాల్యూ కాదు. యాక్చువల్గా అయితే లాగ్ 1000 ఇచ్చినప్పుడు బేస్ 10 కాబట్టి మనకు 1000 అంటే 10 క్యూబ్ కనుక లాగ్ 1000 ఆన్సర్ 3 అయిపోతుంది, ఇది చెప్పేయచ్చు. బట్ ఇక్కడ మాత్రం ప్రాబ్లంలో ఎక్స్పాండ్ అని ఇచ్చాడు కాబట్టి 1000ని ఇంకా ఎలా రాయగలం, 1000ని మనం ఎలా ఎక్స్పాండ్ చేసి రాయగలం మాత్రమే ఆలోచించాలి. ఎక్స్పాండ్ చేయడం అంటే దేనివల్ల వస్తుంది, దీంట్లోంచి ఫ్యాక్టర్స్ రాయడం వల్ల వస్తుంది. సో ఇక్కడ కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఫ్యాక్టర్స్ రాయడం మాత్రమే. అంటే వీలైనంత వరకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం ప్రిఫర్ చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయినప్పుడే ఇక అతి చిన్న ఫ్యాక్టర్స్ అవుతాయి కనుక దానికి 1000 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ బిగినింగ్ మనం చేయాల్సి ఉంది. సో ఫస్ట్ ఇక్కడ నేను 1000ని తీసుకుంటున్నాం. 1000ని ఎలా విడగొట్టగలమో వరుసగా చేసుకుంటూ వెళ్దాం. మనకి లాస్ట్ 0 ఉంది కనుక మీకు తెలిసిందే, 2 or 5 ఏదైనా చూసుకోవచ్చు. సపోజ్ 2 టేబుల్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళడమే కదా, 1000 కనుక 500. మళ్ళీ 2 టేబుల్ చూడండి, 25 2s కనుక 250. అగైన్ 2 టేబుల్ చూడండి, 1 2 is 2, 2 2s are 4, మళ్ళీ 10 మిగులుతుంది కనుక 5. సో ఇప్పటి వరకు 125 వచ్చింది కనుక మళ్ళీ 5 టేబుల్. 5 టేబుల్ 12లో 2 times 2 మిగులుతుంది, 5లో 25లో 5 times. అగైన్ 5 టేబుల్ 5. మనకి యాక్చువల్గా తెలుసు 1000 అంటేనే మనకి మొత్తం కూడా
మన 10కి క్యూబ్ కనుక 10లో 2 5s ఉంటాయి కనుక 1000లో ఏముంటాయి 2లో ఒక 3 టైమ్స్ 5లో ఒక 3 టైమ్స్ వస్తాయి. సో ఇప్పుడు దాన్ని ఇక్కడ మనం అప్లై చేద్దాం. ఇక్కడ ఏమని రాయొచ్చు ఇప్పుడు లాగరిథమ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత 1000 రాయడానికి బదులుగా 2 చూడండి ఎన్నిసార్లు ఉందో 3 టైమ్స్ ఉంది, 5 కూడా అందులో 3 టైమ్స్ ఉంది. ఓకే, ఇక్కడ 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అనేది ఇందులోంచి రాసాను చూడండి. ఇలా ఈ విడగొట్టిన విధానం అంతా కూడా మనం పక్కన చూపించడం జరిగింది. ఈ డివిజన్స్ అన్ని కూడా 2 ఇంటూ 2 ఇంటూ 2 5 ఇంటూ 5 ఇంటూ 5. ఎప్పుడైతే ఇప్పుడు ఇలా రాసామో ఇది కొంత ఎక్స్పాండ్ అవుతుంది చూడండి. ఆల్రెడీ 1000 అని సింగిల్ టర్మ్ గా ఉన్నదాన్ని ఇప్పుడు మనం 2 టర్మ్స్ గా మార్చే అవకాశం వచ్చింది. మధ్యలో ఎప్పుడైతే ఇంటూ ఉందో లాగరిథంలో విడివిడిగా రాసినప్పుడు అవి ప్లస్ అవుతాయని మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్ లో దేనికది లాగరిథం రాసేస్తాం. లాగరిథమ్ ఆఫ్ 2q ప్లస్ లాగరిథమ్ ఆఫ్ 5q. బేస్ అనేది ఏమీ మెన్షన్ చేయట్లేదు, మరి ఇది రాయడానికి కావాల్సినటువంటి ఫార్ములా ఏంటనేది కూడా మనం పక్కన చూపించాలి కదా. సో అదే నేను ఇక్కడ రైట్ సైడ్ మళ్ళీ ఇంకో చోట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అంటే ఇక్కడ దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఇది రాయడానికి అవసరమైనటువంటి ఫార్ములా ఏంటి మనం వాడింది, లాగరిథమ్ ఆఫ్ xy రూపంలో ఉన్నదాన్ని సో log x ప్లస్ log y రూపంలో మనం రాసాం. ఇక్కడ ఎనీ బేస్ ఏదైనా ఉండొచ్చు, ఇక్కడ బేస్ ఏది ఉంటే వీటన్నిటికీ కూడా అదే బేస్ అప్లై అవుతుంది. బట్ ఇక్కడ బేస్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా మనం బేస్ ఏమీ చూపించిన అవసరం లేదు. అలా ఉంటే మీకు ఆల్రెడీ చెప్పాను, బేస్ ఏమీ ఇవ్వలేదంటే బేస్ 10 ఉన్నట్టుగానే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా రాసేస్తాం. రాసాక ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ ఇంకో ఫార్ములా మనకి ఎదురవుతుంది. లాగరిథంలో ఏదైనా ఒక పవర్కి లాగరిథం రాసినప్పుడు ఆ పవర్ వాల్యూ ముందుకు వస్తుంది అనేది మళ్ళీ మనకు తెలిసిన విషయం. సో ఇంకొక మనం రాయగలిగింది ఏంటి, ఇక్కడ లాగరిథమ్ ఆఫ్ సమ్ ఎక్స్ పవర్ n బేస్ ఏ ఉంటే ఈ n అనేది కోఎఫిషియంట్ గా రావచ్చు. సో n ఇంటూ log x టు ద బేస్ ఏ అవుతుంది. సో దీని ప్రకారం ఇప్పుడు స్టెప్ ఏమని రాయొచ్చు, ఇక్కడ ఉన్న వాటిలో n బదులు 3 ఉంది. సో ఆ 3 ఇక్కడ కానీ మనకి ముందు వస్తుంది రెండు చోట్ల కూడా. కాబట్టి ఇక్కడ 3 ఇంటూ log 2 ప్లస్ 3 ఇంటూ log 5. సో దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా అనమాట. సో ఇంకొంచెం దీన్ని రెండు చోట్ల మనకి 3 కనిపిస్తుంది కాబట్టి 3 అనేది కామన్ ఫ్యాక్టర్ గా కూడా రాయొచ్చు. ఏమవుతుంది అప్పుడు మిగిలింది log 2 ప్లస్ log 5. సో ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన విషయం మనకి ఎక్స్పాండ్ చేయమని కనుక, ఎక్స్పాండ్ చేయడం అంటే వీలైనంత విస్తరించి వదిలేయడం. అంటే ఇక్కడ మీకు log 2 వాల్యూ కానీ log 5 కానీ మనం రాయలేము కూడా, బేస్ 10 ఇక్కడ మీకు ఇంతకుముందే చెప్పినట్టు దాని ఆన్సర్ టోటల్గా 3. యాక్చువల్గా ఈ మొత్తం వాల్యూ 1 అయిపోతుంది, కానీ అది మనం ఇది 1 చేయడం కాదు మన ఉద్దేశం. ఇక్కడ ఎక్స్పాండ్ చేయడం అంటే వీలైనంత విస్తరించి రాసి వదిలేయడం. సో ఈ రెండు పదాలు మనం కలపడం కానీ దీన్ని విడగొట్టడం కానీ చేయలేం కాబట్టి ఇక్కడతో ఎక్స్పాన్షన్ అయిపోయింది. సో ఇక్కడ క్వశ్చన్ బట్టి ఆలోచించండి. ఫైండ్ ద వాల్యూ అని ఇదే ప్రాబ్లం ఇచ్చుంటే ఈ వేలో చేయాలి, ఆన్సర్ 3 అవుతుంది. ఫైండ్ ద వాల్యూ అని ఇచ్చుంటే, బట్ ఎక్స్పాండ్ అంటే మాత్రం దాన్ని 2లోను 5లోను ఈ విధంగా మార్చాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ చూద్దాం ప్రాబ్లం నెంబర్ 2. సో ప్రాబ్లం నెంబర్ 2లో చూడండి, లాగరిథమ్ ఆఫ్ 128/625 అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి మనకి, అంటే రెండు నెంబర్స్ కి కూడా మనం ఫ్యాక్టర్స్ ని ఆలోచించాల్సి ఉంటుంది అనమాట. అది ఫ్యాక్టర్స్ పక్కన చేసుకోవాలి. లాగరిథమ్ ఆఫ్ 128/625. సో ఈ రెండింటికి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ముందుగా 128, అలాగే ఇంకో చోట 625 అని కూడా తీసుకుంటున్నాం. 128 అనగానే మీకు తెలుసు, లాస్ట్ 8 డిజిట్ చూడంగానే మనకి 2 టేబుల్తో స్టార్ట్ చేయొచ్చు అర్థమవుతుంది. సో 6 2s 4 2s చూడండి, 64 టైమ్స్ పోయింది. నెక్స్ట్ 2 టేబుల్ 3 and 2, సో 32 2s are 64, అండ్ 16 2s are 32, 8 2s are 16, 4 2s are 8, 2 2s are 4. సో కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 6 7 128 అనేది ఒక 2 బేస్గా ఉన్న పవర్గా మనం రాయొచ్చు అనమాట. 7 టైమ్స్ చేస్తే అని అర్థం. సో అదే విషయం నేను మెన్షన్ చేస్తున్నాను. అంటే 128 బదులు ఎంత వచ్చిందండి, 2 పవర్ 7 వచ్చింది. ఇన్ ద సేమ్ వే 625 తీసుకుంటే మనకు తెలుసు 5 టేబుల్తో స్టార్ట్ చేయాలని. 5 6లో 1 టైం, 12లో 2 టైమ్స్, అండ్ 25లో 5 టైమ్స్. 125 అనేది మనకి డివిజన్ చేస్తే వచ్చింది. అగైన్ 5 టేబుల్ 2 5 25 టైమ్స్, అగైన్ 5 టేబుల్ 5 టైమ్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అన్ని 5లే వచ్చాయి. మొత్తం ఎన్ని వచ్చాయండి, 4 టైమ్స్. కాబట్టి ఇక్కడ 625 బదులుగా మనం ఏమైనా రాసుకోవచ్చు, 5 to the power of 4. సో ఈ రెండు విషయాల్ని, ఈ రెండు ఫ్యాక్టరైజేషన్లు తీసుకొచ్చి మనకి ఇచ్చిన ప్రాబ్లంలో యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుందాం. 128 ఉన్న ప్లేస్లో ఇది రాస్తాం, 625 ఉన్న ప్లేస్లో 5 to the power of 4 రాస్తాం. సో బిగినింగ్ స్టెప్లో మనం ఏం చేయొచ్చు, అక్కడ ఇచ్చినటువంటి ఫ్రాక్షన్లో న్యూమరేటర్ బదులుగా మనం ఇంకోటి కూడా చేయొచ్చండి. అంటే ఇక్కడ లాగరిథం వాల్యూ తీసుకునేటప్పుడు దీంట్లో ఫస్టే మనం విడగొట్టు కూడా చేయొచ్చు. అంటే బేసికల్గానే ముందు ఒక ఫార్ములా మనం వాడితే అసలు ఇది ఏ రూపంలో ఉంది, log x/y రూపంలో ఉంది. ప్రాబ్లం ఇవ్వడమే మనకు ఒక ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చాడు. log x/y ఇస్తే మనం ఎలా రాయొచ్చు, log x మైనస్ log y
అది బిగినింగే రాసేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది మనకి. చూడండి log x by y టు ద బేస్ a ఉంటే log x మైనస్ log y, సేమ్ అలాగే ఇది x ఇది y అనుకుంటే న్యూమరేటర్కి ఒక లాగరిథం, డినామినేటర్కి ఒక లాగరిథం రాసి మిడిల్లో ఏమొస్తుంది మైనస్ వస్తుంది. వీటన్నిటికీ ఇక్కడ సేమ్ ప్లేస్ అప్లై అవుతుందని తెలిసిందే. ఇక్కడ కూడా ఏ బేస్ మనకి ఇవ్వలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా లాగ్ అని రాసేయచ్చు. log 128 మైనస్ log 625. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 128 బదులు 625 బదులు ఆల్రెడీ మనం చేసిన ఫ్యాక్టరైజేషన్ నుంచి రాస్తాం. 128 ప్లేస్లో 2 to the power of 7 రాయాలి, 625 ప్లేస్లో 5 to the power of 4 రాయాలి. వాటిని ఇక్కడ రాస్తున్నాం. సో నెక్స్ట్ స్టెప్లో లాగరిథమ్ ఆఫ్ 128 ప్లేస్లో 2 power 7 మైనస్ లాగరిథమ్ ఆఫ్ 525 బదులు 5 power 4. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఒక ఫార్ములా అవసరమైంది. ఏంటది, లాగరిథమ్ నుండి ఎనీ పవర్ మనకు ఉన్నప్పుడు ఆ పవర్లో వాల్యూ ముందుకు తీసుకురావడం అనేటువంటి కాన్సెప్ట్. సో సిన్స్ ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఫార్ములాని ఒకసారి మెన్షన్ చేద్దాం. లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ రూపంలో ఉంటే, బేస్ ఏ ఉంటే ఈ ఎన్ అనేది ముందుకు వస్తుంది. సో ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. చూడండి ఎన్నిసార్లు ఈ ఫార్ములాని వాడుంటాం ఈ ప్రాబ్లం స్టార్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, అంటే దీని ప్రాధాన్యత మీకు అర్థం కావాలి. సో ఇక్కడ 7 ఇంటూ లాగ్ 2 మైనస్ ఇక్కడ ఏమవుతుందండి 4 ఇంటూ బిగినింగ్ ఉన్నది 4 కాబట్టి ఇక్కడ 4 ఇంటూ లాగ్ 5. సో ఇప్పుడు మనకి ఎక్స్పాండ్ చేయడం అనే దాన్ని అబ్జర్వ్ చేస్తే ఎక్స్పాండ్ చేయడం అయిపోయిందో లేదో చూడండి. ఇక్కడ దీని కానీ ఇంకా మనం సింప్లిఫై చేయలేం, వేరు పదాలు లైక్ టర్మ్స్ కాదు. సో 7 log 2 మైనస్ 4 log 5 బేస్ 10 కాబట్టి వీటిలో ఏ వాల్యూ కూడా మనం చెప్పలేం. సో ఇక్కడతో దీని ఎక్స్పాన్షన్ పూర్తయింది అనమాట. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3. సో ఎక్స్పాన్షన్ లో రోమన్ నెంబర్ 3 ఇచ్చింది. ఈసారి కంప్లీట్ నెంబర్స్ కాకుండా ఆల్జీబ్రైక్ ఫార్ములా ఇచ్చారు. x స్క్వేర్ y క్యూబ్ z పవర్ 4 అనే దాని యొక్క లాగరిథం మనం రాయాలి. సో ప్రాబ్లం లో ఉన్న వాల్యూ లాగరిథం ఆఫ్ x స్క్వేర్ y క్యూబ్ z టు ద పవర్ ఆఫ్ 4. సో వీటన్నిటికీ కామన్ గా లాగరిథం ఉన్నట్టే కాబట్టి ఒక బ్రాకెట్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇది మీరు చూసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా ఒక ఫార్ములా దీంతో కంపేర్ చేయొచ్చు. సపోజ్ అక్కడ XYZ ఉన్నాయి, కన్ఫ్యూజ్ లేకుండా నేను ఇక్కడ సపోజ్ ABC అని రాస్తాను. సో ఎప్పుడైనా ఒక 3 టర్మ్స్ ఇలా ఇంటూలో ఉన్నాయి, బేస్ సంథింగ్ ఏదో n అనుకుందాం. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ మనం ఎలా రాయొచ్చండి, log A ప్లస్ log B ప్లస్ log C. అన్నిటికీ కూడా ఈ బేస్ ఏదైతే ఉందో n అనుకున్నాం అదే n అప్లై అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని సేమ్ దాన్ని ఎలా రాయొచ్చు అంటే మనకి తెలిసిందే, ఎప్పుడైనా లాగరిథంలో లోపల ఒక ప్రోడక్ట్ ఉంది అంటే మిడిల్లో ప్లస్ వస్తాయి ఇండివిజువల్గా రాసినప్పుడు, లోపల బై ఉంది అంటే మైనస్ వస్తాయి. ఇది జనరలైజ్ చేసుకున్నటువంటి విషయం. సో ఇందులో మనం ఏం రాయాలి, అక్కడ ఏ టర్మ్స్ ఉన్నప్పటికీ అదే లాగరిథం రాస్తూ ఆ ఇంటూలో ఉన్న ప్లేస్ మిడిల్లో మనం ప్లస్లుగా మార్చాలి, వేరు లాగరిథమ్స్ రాయాలి. సో నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఏమవుతుంది, మొట్టమొదటి పదం ఎక్స్ స్క్వేర్ కనుక లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని రాయాలి, ఇక్కడ బేస్ ఏమి లేదు. ప్లస్ సెకండ్ టర్మ్ వై క్యూబ్ కాబట్టి లాగరిథమ్ ఆఫ్ వై క్యూబ్, అన్నిటికీ లాగరిథం రాయాలి. ప్లస్ థర్డ్ టర్మ్ z పవర్ 4 కనుక లాగరిథమ్ ఆఫ్ z టు ద పవర్ ఆఫ్ 4. ఇప్పుడు మీరు ఈ మూడింటిని అబ్జర్వ్ చేస్తే ఇంకా వీటిని మనం చేయగలిగిన విషయం ఏముందంటే, ఇక అసలు నెంబర్స్ కూడా కాదు కాబట్టి ఇక్కడతోనే వీటి ఎక్స్పాన్షన్ పూర్తి అయిపోయింది. ఒక లాగరిథంని 3గా మార్చేసాం. బట్ ఈ పవర్స్లో మళ్ళీ మనకు కొన్ని వాల్యూస్ కనిపిస్తున్నాయి కనుక పవర్లో ఉన్న వాల్యూని ముందుకు తెచ్చుకునే అవకాశం మనకి లాగరిథం ప్రాపర్టీలో ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n బేస్ ఏ ఈ రూపంలో ఉన్న ఫార్ములా మనం వాడతాం. n ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. లాగరిథం తర్వాత ఏదైనా కనుక పవర్లో ఉండుంటే ఆ వాల్యూ ముందుకు వస్తుంది. దాని ప్రకారం ఇక్కడ చూడండి, ప్రతి చోట ఇక్కడ 2 ఇక్కడ 3 ఇక్కడ 4 అనేవి మనం ముందుకు రాయాల్సి ఉంటుంది. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. సో 2 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ 3 లాగ్ వై ప్లస్ 4 లాగ్ జెడ్. ఓకే, కేవలం ఈ 2 ఫార్ములాస్ మనం వాడాలన్నమాట. ఇక్కడ ఎక్స్పాన్షన్ అనేది పూర్తి అయిపోయింది. ఎందువల్ల ఇంకా వీటిని ఏమి చేయడానికి లేదు. లాగ్ ఎక్స్ లాగ్ వై లాగ్ జెడ్ అనేవన్నీ కూడా మనకి లైక్ టర్మ్స్ కాదు. సో ఎక్స్పాన్షన్లో నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం. ఇది కూడా మీకు లెటర్స్ రూపంలోనే ఇవ్వడం జరిగింది చూడండి. సో ఫోర్త్ ప్రాబ్లంలో ఇచ్చినటువంటిది కూడా ఒక సింగిల్ లాగరిథం ఇచ్చాడు, కానీ దాంట్లో ఒక ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చాడు. పీ స్క్వేర్ క్యూ క్యూబ్ బై ఆర్, ఇదంతటికీ లాగరిథం ఉంది. సో ఇది ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఇది చూడంగానే ఫస్ట్ మనం దేంతో కంపేర్ చేసి రాసుకోవచ్చు, లాగరిథం ఆఫ్ ఎక్స్ బై వై. ముందు అక్కడ టర్మ్స్ ఎన్నైనా ఉన్నట్టు ఒక ఫ్రాక్షన్ ఉంది. లాగ్ ఎక్స్ బై వై మీన్స్ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఇది మనకు తెలుస్తుంది. ఒక న్యూమరేటర్కి డినామినేటర్కి రాసినప్పుడు మైనస్ పెట్టాలి. వీటన్నిటికీ సేమ్ బేస్ ఇక్కడ అప్లై అవుతుంది అని చెప్పి. సో ఇక్కడ కూడా ఏంటి, బేస్ ఏమి మెన్షన్ చేయలేదు అంటే మనం కూడా బేస్ మెన్షన్ చేయట్లేదు, బేస్ 10 కింద అర్థం. ఇక్కడ ఏం రాయాలి, న్యూమరేటర్ అంటే ఇది మొత్తం, డినామినేటర్ ఇది. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో పీ స్క్వేర్ క్యూ క్యూబ్ రాసేయచ్చు ఫస్ట్, వై ప్లేస్లో ఆర్ రాయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని విడగొట్టవచ్చు మనం.
సో ముందుగా ఒక లాగరిథం ఉన్న టర్మ్స్ ఎన్ని అవుతున్నాయండి? 2 టర్మ్స్గా మారిపోతున్నాయి నెక్స్ట్ టర్మ్లో. సో లాగరిథం ఆఫ్ మొదటి పదం ఏంటి? పీ స్క్వేర్ క్యూ క్యూబ్. ఇది ఒక లాగ్ ఎక్స్ రాసిన పదం అన్నమాట. మైనస్ లాగరిథం ఆఫ్ ఆర్. ఓకే, ఇక్కడ న్యూమరేటర్ ఫస్ట్ పదంలో రాస్తాం, డినామినేటర్ సెకండ్ పదంలో రాస్తాం. ఇందులో కొన్నిటిని చేయడానికి ఏముండదు, ఇంకా లాగ్ ఆర్ అంటే ఇంకా దాన్ని ఇంకేం ఎక్స్పాండ్ చేయలేం, బట్ దీన్ని ఇంకా చేయొచ్చు. ఎందువల్ల ఇక్కడ మళ్ళీ ఉన్న దాని లోపల చూస్తే ప్రోడక్ట్ ఉంది, అంటే పీ స్క్వేర్ క్యూ క్యూబ్ మిడిల్లో మనకి ఇంటూ ఉన్నట్టే కాబట్టి ఇంటూ ఉన్నప్పుడు వాడాల్సిన ఫార్ములా మళ్ళీ మనం అప్లై చేయొచ్చు. లాగరిథం ఆఫ్ ఎక్స్ వై అనే రూపంలో ఎప్పుడైనా ఉంటే బేస్ ఏలో మనం ఎలా రాయొచ్చండి? లాగ్ ఎక్స్ బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు ద బేస్ ఏ. కాబట్టి ఇక్కడ సేమ్ దీనికి అప్లై చేస్తే దీంట్లో ఇక్కడ ఎక్స్ వై బదులు పీ స్క్వేర్ క్యూ క్యూబ్ ఉన్నాయి కనుక దీంట్లోంచి మళ్ళీ 2 టర్మ్స్ వస్తాయి మనకి. సో ఫస్ట్ టర్మ్ లాగరిథం ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ లాగరిథం ఆఫ్ క్యూ క్యూబ్ మైనస్ లాగరిథం ఆఫ్ ఆర్. మళ్ళీ వీటిలో మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిటికీ బేస్ ఇంకా 10 మనం చూపించట్లేదు. ఇక్కడ మళ్ళీ పవర్లో ఎప్పుడైతే వచ్చాయో పవర్లో ఉన్నది ముందుకు వస్తుంది. అంటే చూడండి మొత్తం 3 లాగరిథమిక్ లాస్ ఇందులో మనకి అప్లై అవుతున్నాయి అనమాట. సో నెక్స్ట్ ఫార్ములాగా మనం రాసేది లాగరిథం ఆఫ్ సపోజ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ బేస్ ఏ రూపంలో ఉంటే ఈ ఎన్ అనేది బిఫోర్ మనం ఇంటూలో కోఎఫిషియంట్గా రాయొచ్చు. సో ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. దాని ప్రకారం ఏమవుతుంది? వీటిలో తెలిసింది కదా, ఇక్కడ 2 కానీ ఇక్కడ ఉన్న 3 కానీ ముందుకు వస్తుంది. ఇందులో ఏ పవర్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. సో ఫైనల్ స్టెప్ ఇప్పుడు మనం రాసేది ఏంటంటే 2 లాగ్ పి ప్లస్ 3 లాగ్ క్యూ మైనస్ లాగ్ ఆర్. ఇంకంతకది ఈ 3 కూడా డిస్లైక్ టర్మ్స్, ఏవి కూడా లైక్ టర్మ్స్ కాదు. ఇంకా వాటిని మనం యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయలేం కనుక ఇదే దీని యొక్క ఎక్స్పాన్షన్. సో ఎక్స్పాన్షన్లో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫైనల్ది. సో 4లో ఇచ్చినటువంటి లాస్ట్ ప్రాబ్లం అనేది ఇక్కడ కూడా మనకి ఆల్జీబ్రాయిక్ ఫామ్లోనే ఇచ్చాడు, బట్ రూట్ ఆఫ్ అనేది కూడా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ముందుగా ప్రాబ్లంలో ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్ వాల్యూ లాగరిథం ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్. ఇంతకుముందే మనకు తెలిసింది, ఎప్పుడైనా రూట్లో ఒక నెంబర్ ఉంది అంటే రూట్ ఏ అనే దాన్ని పవర్స్గా మనం మార్చుకుంటే ఏ పవర్ 1/2. ఇది ముందు మనకు అందరికీ తెలుసుండాలి. రూట్ ఏ రూపంలో ఉన్నది, ఎందుకంటే లాగరిథంకి పవర్స్ అవసరం. సో స్క్వేర్ రూట్ రూపంలో ఏదైనా ప్రాబ్లం ఇచ్చినా కూడా దాన్ని మనం స్క్వేర్ రూట్ అంటేనే పవర్ 1/2 ఉన్నట్టు. సో ముందుగా ఈ హోల్ పవర్ ఎంత ఉన్నట్టండి? 1/2 అనమాట. ఈ ఫ్రాక్షన్ మొత్తానికి కూడా పవర్లో 1/2 అనేది మనం రాసుకోవచ్చు. అది ఫస్ట్ అప్లై అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? బిగినింగ్ స్టెప్లోనే లాగరిథం ఆఫ్ రాశాక ఈ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాసి ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ రాసిన తర్వాత ఈ హోల్ పవర్ ఎంత అయ్యొచ్చు? 1/2 దీని ప్రకారం. ఇప్పుడు ఇక్కడ ఈ రూట్ అంటే పవర్ 1/2 వాడిపోయిన తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి మళ్ళీ మనకి తెలిసిందే ఈ 2 పదాలు ఎక్స్పాండ్ చేయొచ్చు. అయితే దానికంటే ముందు ఇక్కడ 2 రకాలుగా చేయొచ్చు అండి. ఈ ఆఫ్ ముందుకు తీసుకురావడం ఒక పద్ధతి అయితే, న్యూమరేటర్ డినామినేటర్ రెండింటికి ఉంటుంది ఈ హోల్ పవర్. కాబట్టి ముందే దేనికి దానికి రాసేసుకోవడం కూడా కొంత ఈజీ మెథడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నాను? ఈ పవర్ 1/2ని న్యూమరేటర్కి డినామినేటర్కి కూడా అప్లై చేసేస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాయొచ్చు చూడండి, లాగరిథం ఆఫ్ అలాగే ఉంచి ఫస్ట్ ఏముంది? ఎక్స్ క్యూబ్, దాని పవర్లో ఎంత వచ్చింది? 1/2. అలాగే బైలో ఉన్నది వై స్క్వేర్, దానికి పవర్లో కూడా 1/2 ఈ రూపంలో రాస్తాను. ఇప్పుడు ఇదంతటికి లాగరిథం ఉంది. ఓకే, ఇక్కడ న్యూమరేటర్కి డినామినేటర్కి హోల్ టు ద పవర్ ఆఫ్ అంటేనే అర్థం కదా, అన్నిటికీ అదే కదా, ఇది రాసిస్తాం. ఇప్పుడు మనకు ఒక జనరల్ ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా ఒకటి తెలుసు. ఏంటది? ఏ పవర్ ఎం ఉండి హోల్ పవర్ ఎన్ ఉందనుకోండి, ఎప్పుడైనా ఒకే బేస్ పైన ఇలా 2 పవర్స్ హోల్ పవర్ రూపంలో ఉంటే ఆ 2 పవర్స్ ఇంటూ చేయాలి, ఎంఎన్ అవుతుంది. సో దాని ప్రకారం ఇక్కడ మీరు చూసుకుంటే ఈ 2 ఇంటూ చేయాలి 3ని 1/2ని, ఇక్కడేమో 2ని 1/2ని ఇంటూ చేయాలని తెలిసిందే. సో 3 1/2 అంటే ఏమవుతుంది? 3/2. 3 ఇంటూ 1/2 3/2. 2 ఇంటూ 1/2 వచ్చినప్పుడు చూడండి 2 2 అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఇంకా రాయగలిగింది ఏంటంటే లాగరిథం ఆఫ్ ఉన్న దాంట్లో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 3/2 బై ఇక్కడ ఈ 2 అండ్ 2 క్యాన్సిల్ చేయొచ్చు. 2 ఇంటూ 1/2 క్యాన్సిల్ కాబట్టి ఆల్రెడీ ఓన్లీ వై ఉంటుంది. ఇంకా వై పవర్ 1 అంటే వైఏ కాబట్టి వై అనమాట. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని, అంటే దీని తర్వాత స్టెప్ ఇక్కడ రాస్తున్నాం చూడండి కొంత క్లారిటీ కోసం. దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ స్టెప్లో మనకి మరొక ఫార్ములా ఇక్కడ అప్లై అవుతుంది. ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ మాత్రమే అక్కడ ఉంది కాబట్టి లాగ్ సపోజ్ ఏ బై బి ఈ రూపంలో ఏదైనా ఫ్రాక్షన్ ఉంటే మనం ఎలా రాస్తాం? లాగ్ ఏ టు ద బేస్ ఎన్ మైనస్ లాగ్ బి టు ద బేస్ ఎన్. అంటే నేను అక్కడ ఉన్న అక్షరాలు కాకుండా వేరే వాటిలో ఫార్ములా రాస్తున్నాను మనకి కంపారిజన్ ఈజీ కోసం. ఒక ఫ్రాక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటికి లాగరిథం ఉంటే ఏం రాస్తాం? ఇప్పుడు వాటి మధ్యన మైనస్ వచ్చేలాగా న్యూమరేటర్ డినామినేటర్ రాసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 3/2 ఇది న్యూమరేటర్ అనమాట, మైనస్ లాగ్ వై, ఓన్లీ డినామినేటర్ వై ఉంది.
మళ్ళీ ఇప్పుడు మీరు ఫస్ట్ టర్మ్ గమనిస్తే పవర్ ఇంకా ఉంది. లాగరిథం తర్వాత ఉన్న టర్మ్కి పవర్ ఉంటే ఆ పవర్ ముందుకు వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్. మళ్ళీ ఇక్కడ ఆ ఫార్ములా రాస్తున్నాను. ఏంటది? లాగ్ సపోజ్ x టు ద పవర్ ఆఫ్ n ఉంటే ఆ n అనేది ముందుకు రావాలి. n ఇంటూ లాగ్ x టు ద బేస్ a. సో ఇక్కడ నేను కంపేర్ చేస్తే కరెక్ట్గా n ప్లేస్లో 3/2 ఉంది. సో ఆ 3/2 ముందుకు వస్తుంది. ఇంకా మిగిలిన దాంట్లో ఏ మార్పు ఉండదు అనమాట. సో ఇక్కడ మనం రాయాల్సింది ఏంటంటే 3/2 ఇంటూ లాగ్ x మైనస్ లాగ్ y. సో ఇప్పుడు మనం దీన్ని కూడా ఎక్స్పాండ్ చేసినట్టు చూడండి. రెండు పదాలుగా ఎక్స్పాండ్ చేసాం. ఇంతకంటే సింప్లిఫై చేయలేం. ఈ రెండు లైక్ టర్మ్స్ కూడా కాదు. సో ఇక్కడ మనకి ఏ విధమైన ప్రాబ్లం అయినా సరే ఇలా ఎక్స్పాండ్ చేయమంటే ఉన్నదాన్ని ఈ రకంగా పెంచి చేసుకుంటే సరిపోతుంది అనమాట. దాంట్లో వాడాల్సిన ఫార్ములాలన్నీ చూడండి. మనం జనరల్గా ఈ 4 కాన్సెప్ట్ ఇందులో వాడాం. ఈ రెండు లోయర్ క్లాస్లో ఆల్రెడీ మనకు వచ్చేవి. ఈ రెండు మాత్రం లాగరిథం క్లాస్లో మనం ఉపయోగించాం అనమాట. సో ఇక్కడతో 4th ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఈ వీడియోలో చివరి ప్రాబ్లం అయినటువంటి 5th ప్రాబ్లం చూద్దాం. సో ఎగ్జామినేషన్ పరంగా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది. ఇఫ్ x² + y² = 25xy, then prove that 2 into logarithm of x plus y is equal to 3 log 3 plus log x plus log y. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. టోటల్గా ఈ ప్రాబ్లం మీకు బాగా ఇంపార్టెంట్ అని కూడా దృష్టిలో పెట్టుకోండి. సో ముందుగా మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి కండిషన్ తీసుకుంటున్నాం చూడండి. దేంతో స్టార్ట్ చేస్తున్నాం? మనకి ఇలా ఇచ్చాడు. ఫస్ట్ స్టార్టింగ్ చూడండి. x² + y² is equal to 25xy. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ కండిషన్ తీసుకుని ఈ రెండింటికి కలిపి 25xy అయినట్లయితే మనం ప్రూవ్ చేయాలి. ఏమని ప్రూవ్ చేయాలి? ఈ పదం అంతా అన్నమాట. 2 log x plus y ఇదంతా చేస్తే ఇది వస్తుందని ప్రూవ్ చేయాలి. మరి ఇక్కడ ఇచ్చిన వాటికి మనం ప్రూవ్ చేయమన్న దానికి లింక్ ఏంటనేది కొంచెం ప్రూవ్ చేయమన్న ఏ ప్రాబ్లమ్స్లో అయినా వాడు ఏం ప్రూవ్ చేయమంటున్నాడో ఆన్సర్ని గమనించడం ద్వారానే మనం ప్రాబ్లం ఏం చేయాలో డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లాగరిథంకి ముందు ఉన్న 2 ఎక్కడికి వస్తుంది? జనరల్గా పవర్లోకి వస్తుందండి. అంటే పవర్లోకి వస్తుందంటే ఇది ఏమై ఉంటుంది అనమాట? x plus y హోల్ స్క్వేర్ అనే రూపంలో ఈ ప్రాబ్లంతో లింక్ ఉందని మనకు తెలుస్తుంది. x plus y హోల్ స్క్వేర్. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దానికి రిలేటెడ్ పదాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. x² + y². ఇప్పుడు మనందరికీ a + b హోల్ స్క్వేర్ ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు నేను పక్కన రాస్తున్నాను. జనరల్గా మనకు తెలుసు a + b హోల్ స్క్వేర్ ఎప్పుడు వస్తుందో. a² + 2ab + b² అనేది ఫేమస్ ఫార్ములా మనకు తెలిసిందే. అంటే ఇప్పుడు సేమ్ అదే విధంగా మనకి x plus y హోల్ స్క్వేర్ అవ్వాలంటే x² + 2xy + y² అవుతుంది. మీరు ఇక్కడ గమనిస్తే ప్రాబ్లంలో ఆల్రెడీ x² + y² ఇవ్వడం జరిగింది. కానీ x² + y² కేవలం ఉంటే మనకి హోల్ స్క్వేర్ వస్తుందా? రాదు. ఇంకో పదం తగ్గింది. ఎక్కడనేది 2xy. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం చేస్తాం? ఈ +2xy అక్కడ లేదు కనుక మనమే బోత్ సైడ్స్ కలుపుకుంటాం. దీన్ని ఒక హోల్ స్క్వేర్ రూపంలో ఫామ్ చేయడం కోసం 2xy ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. ఎందువల్ల అంటే మనకి ఇక్కడ ప్రూవ్ చేయమన్నది కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. x plus y హోల్ స్క్వేర్ అనే టర్మ్ మనకు అవసరం కాబట్టి a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు వచ్చి ఉంటే చాలు. a² b² మన దగ్గర ఉన్నాయి. 2ab మనం యాడ్ చేసుకుంటున్నాం. సేమ్ అలాగే ఇక్కడ 2xy బోత్ సైడ్స్ కలుపుతాం. ఇది మనం రాసినప్పుడు యాడింగ్ 2xy ఆన్ బోత్ సైడ్స్. అవసరమైతే ఆ విషయం మనం రాసుకోవచ్చు. మనం రెండు వైపులా కలుపుతున్నాం. ఈక్వేషన్కి రెండు వైపులా సమానంగా ఏం చేసినా పర్లేదు కదా. సో యాడింగ్ ఏం కలుపుతున్నాం? 2xy అనే టర్మ్ కలుపుతున్నాం ఆన్ బోత్ సైడ్స్. ఒకవైపే కలిపితే అది రాంగ్ అవుతుంది తప్ప ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ ఏం చేసామో రైట్ సైడ్ కూడా అదే పని చేసినప్పుడు అది రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తున్నాను? ఈ 2xy యాడ్ చేసి రాస్తున్నాం. x² + y² పాటు 2xy అనేది యాడ్ చేసినట్టయితే మరి ఇక్కడ 2xy రాస్తే ఇక్కడ కూడా 2xy యాడ్ చేసి రాయాలి కదా. సో సేమ్ అక్కడ ఉన్నది రాసి 25xy + 2xy. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం ఏ రూపంలో ఉంది? x² + y² + 2xy. చూడండి x² + y² + 2xy అంటే x plus y హోల్ స్క్వేర్. ఏది ముందు ఏదనుకున్నా ప్లస్లో ఆర్డర్తో పని లేదు కాబట్టి ఈ 3 టర్మ్స్ యొక్క టోటల్ ఒక ఫార్ములా x plus y హోల్ స్క్వేర్. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఇలా షార్ట్ కట్లో రాయొచ్చు. x plus y హోల్ స్క్వేర్ అది ఎక్స్పాన్షన్ రూపంలో ఉంది. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ గమనిస్తే ఇక్కడ ఈ రెండు మామూలుగా ఎడిషన్ చూడండి. ఇది xy ఇది xy అంటే లైక్ టర్మ్స్. సేమ్ ఆల్జీబ్రాయిక్ కోఎఫిషియంట్ ఎప్పుడైతే ఉందో వీటిని మనం కూడొచ్చు. డైరెక్ట్ ప్లస్లే ఉన్నాయి కనుక 25కి 2 కలిపితే సరిపోతుంది. సో 25xy 2xy కలిపితే ఎంతండి? 27xy. సో ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఒక ప్రాబ్లంలో ప్రూవ్ చేయమని దాన్ని చూసినట్లయితే లాగ్ x plus y అనే హోల్ స్క్వేర్ అనే టర్మ్ వచ్చింది. మరి లాగరిథమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్లో ఎక్కడ లాగరిథం లేదు కనుక బోత్ సైడ్స్ మళ్ళీ మనం లాగరిథం అప్లై చేస్తామండి. ఈ బోత్ సైడ్స్ కూడా లాగరిథం అప్లై చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం? ఇక్కడ ఆల్రెడీ ఉన్నదానికి ముందు లాగరిథం రాస్తున్నాం. లాగరిథం ఆఫ్ x plus y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అటువైపు లాగరిథం రాసాం కూడా ఇటు కూడా లాగరిథం ఆఫ్ 27xy. చూసారు కదా బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేస్తాం.
ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్ చేయమని దాంట్లో లెఫ్ట్ సైడ్ పార్ట్ ఆల్మోస్ట్ వచ్చేసింది చూడండి. ఈ లాగరిథం పైన ఉన్న స్క్వేర్ ముందుకు వస్తుంది కనుక లెఫ్ట్ సైడ్ మనకు రావాల్సిన పార్ట్ వచ్చేసింది. ఈ రైట్ సైడ్ ఉన్న పార్ట్ ఇది రావాలి, ఈ 3 భాగాలుగా రావాలి. సో ఇప్పుడు వరకు మనం చేసింది ఎక్స్పాండ్ చేయడం లాగా. లాగరిథం సింగిల్ గా ఇక్కడ ఉంటే కుదరదు, 3 భాగాలు రాయాలి కాబట్టి ఇక్కడ కూడా మనకి 3 భాగాలుగా రాయడానికి ప్రోడక్ట్ రాయడానికి అవసరమైన టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి. 27 ఉంది, x ఉంది, 5 ఉంది. అలాగని ప్రాబ్లంలో మీకు 27 కనిపిస్తుందా? లేదు. అంటే 27 కూడా మళ్ళీ మనం ఫ్యాక్టర్స్ గా విడగొట్టాల్సి ఉంది. సో దీన్ని మనం రాసేటప్పుడు 27 బదులుగా ఎంత రాసుకోవచ్చు అంటే మనకు తెలుసు. 27 మనం ఫ్యాక్టర్స్ గా విడగొడితే దాంట్లో పోయే ప్రైమ్ ఫ్యాక్టర్ 3, 9 3s అగైన్ అంటే 27 బదులు ఏం రాయొచ్చు? 3 × 3 × 3 టోటల్ గా 3 క్యూబ్. సో నెక్స్ట్ స్టెప్ లో నేను మళ్ళీ సేమ్ రైట్ సైడ్ ఉన్నటువంటి దాని బదులుగా అది కూడా అప్లై చేస్తున్నాను. అంటే లాగరిథం ఆఫ్ 27 బదులుగా 3 క్యూబ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో చూడండి, ఇప్పుడు ఇక్కడ లాగరిథం లోపల 3 టర్మ్స్ ప్రోడక్ట్ తో ఉన్నాయి కాబట్టి దేనికి అది మనం ప్లస్ రూపంలో రాయాల్సింది. సో నెక్స్ట్ స్టెప్ లో లాగరిథం ఆఫ్ x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ టర్మ్ లాగరిథం ఆఫ్ 3 క్యూబ్ ప్లస్ ఇక్కడ ఇంటూ ఉంటే మిడిల్ లో ప్లస్ రావాలి కాబట్టి నెక్స్ట్ టర్మ్ x లాగ్ x ప్లస్ లాగ్ y. ఇది రాయడానికి రీజన్ అయిన ఫార్ములా ఏంటంటే మనకి లాగరిథం ఆఫ్ సపోజ్ xyz ఇలా ఉంటే 3 టర్మ్స్ బేస్ a ఉంటే వాటి మనం విడివిడిగా ప్లస్ రాసుకోవచ్చు. లాగ్ x ప్లస్ లాగ్ y ప్లస్ లాగ్ z టు ద బేస్ a గా రాయొచ్చు కాబట్టి ఇక్కడ రీజన్ ఇదన్నమాట ఈ ప్రాబ్లం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో చూస్తే ఆల్రెడీ మనకి పవర్ లో ఉన్నది ముందుకు వస్తుంది లాగరిథం తర్వాత, ఇది కూడా ముందే రాసేయచ్చు. ఇక లాస్ట్ స్టెప్ లో రాద్దామని మనం రాయలేదు. ఈ స్క్వేర్ గా ఉన్నది లాగరిథం కి ముందుకు తీసుకురావచ్చు. దానికి రిలేటెడ్ ఫార్ములా ఏంటో మనకు తెలుసు. ఏంటది? సిన్స్ log x to the power of n రూపంలో ఉంటే n అనేది కోఎఫిషియంట్ గా ముందుకు వస్తుంది కనుక n into log x to the base a. సో ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ n బదులు 2 ఉంది, ఇక్కడ కూడా n బదులు 3 ఉంది కనుక ఇవి ముందుకు తీసుకొచ్చేసి రాస్తే సో 2 into logarithm of x plus y is equal to ఇక్కడ కూడా ఈ 3 ముందుకు వస్తుంది కనుక 3 into log 3 plus log x plus log y. సో ఎగ్జాక్ట్ గా ప్రూవ్ దట్ అని ఏముందో చూడండి. 2 log x plus y is equal to సేమ్ అక్కడ ఉన్నది వచ్చింది 3 log 3 plus log x plus log y మనం ప్రూవ్ చేయమని. సో లాస్ట్ స్టెప్ అదే వచ్చింది. టోటల్ గా చూడండి ఇక్కడ ఇచ్చిన దాంట్లో బోత్ సైడ్స్ 2xy కలిపాం. ఎందువల్ల? ఈ హోల్ స్క్వేర్ అవడం కోసం. దానివల్ల ఇది హోల్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ 27xy వచ్చింది. బోత్ సైడ్స్ లాగరిథం రాసాం. సో ఈ హోల్ స్క్వేర్ పార్ట్ ముందుకు వచ్చింది. 27 ఫ్యాక్టర్స్ 3 క్యూబ్. సో ఈ 3 భాగాలు విడగొడితే 3 log 3 plus log x plus log y అవుతుంది. సో టోటల్ గా ఏం ప్రూవ్ చేయమన్నాడు వచ్చింది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం అని అర్థం. సో దీంతో ఈ వీడియోలో చెప్పదలుచుకున్న ప్రాబ్లమ్స్ పూర్తయ్యాయి. So if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box. So see you in the next video.